సమ్మర్ స్టార్ట్ అయింది, ఏసీ రిపేర్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మా ఇంట్లో అయితే 6 మంత్స్ బ్యాక్ ఎప్పుడో సర్వీస్ చేసాం, మళ్ళీ ఇప్పుడు దాకా సర్వీస్ చేయలేదు. యాక్చువల్లీ బయట కూడా ఎండలు బాగా ఉంటున్నాయి, ఫిబ్రవరి మంత్లోనే ఎండాకాలంలా ఉంది. సో అయితే ఏసీ క్లీనింగ్ చేస్తే కానీ దాని సంగతి ఏంటో తెలియదు. సో మేమైతే కనుక ఏసీ పూర్తిగా ఇప్పతీసి ఒకసారి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాం. అయితే బయట టెక్నీషియన్ పిలవచ్చు, బట్ ఏంటంటే మాకు కొంతవరకు తెలుసు. యాక్చువల్లీ మనలాగా యూట్యూబ్లో చూసి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మేము కూడా అదే ప్లాన్ చేసుకున్నాం. అయితే మనం ఏసీ ఇండోర్ ఒకటి క్లీన్ చేసుకుంటే సరిపోద్ది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇండోర్లోనే మ్యాక్సిమం అంతా డస్ట్ ఎక్కువ ఉంటుంది. బయట అవుట్డోర్ అనేది బయట వర్షంలో కానీ ఎక్కడైనా బయట పెడితే కనుక ఆ వర్షానికి దాంట్లో ఉన్న డస్ట్ అంతా ఆటోమేటిక్గా పోయింది కాబట్టి సో ప్రాబ్లం అయితే ఏముండదు. మ్యాక్సిమం ఇండోర్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అయితే మేమైతే ఇండోర్ అయితే ఓపెన్ చేసి చూస్తాకి మాకు ఎక్విప్మెంట్స్ వచ్చేప్పటికి ఒక స్క్రూ డ్రైవర్ ఒకటి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి ప్రెజర్ తోటి ఎయిర్ గన్ అంటే వాటర్ గన్ అనమాట. వాటర్ గన్ అయితే కావాల్సి వస్తుంది. వాటర్ గన్ అనేది మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొచ్చాం. ప్రజెంట్ అయితే ఆ 2 ఎక్విప్మెంట్స్ అయితే మేమైతే ఏసీ అయితే సర్వీస్ చేయడానికి సిద్ధమయ్యాం అనమాట. సో ఏసీ ఆన్ చేసిన తర్వాత అసలు కూలింగ్ అయితే రావట్లేదు. మొత్తం ఓపెన్ చేస్తే కాయిల్ నిండా ఫుల్ డస్ట్ ఉంది. అసలు మామూలుగా కాదు, ఫిల్టర్ కానీ కాయిల్ కానీ బాగా డస్ట్ ఉంది. యాక్చువల్లీ మ్యాక్సిమం వాటర్ ప్రెషర్ లేకపోతే మనం క్లీన్ చేసుకోవాలనుకుంటే మన టూత్ బ్రష్ ఉంటుంది కదా, టూత్ బ్రష్ తోటి లైట్గా డస్ట్ అంతా క్లీన్ చేసి లైట్గా వాటర్ దాని మీద పోసి, యాక్చువల్లీ వాటర్ పోస్తే కొంచెం ప్రెషర్తో కొడితే పోతుంది, బట్ ఇల్లంతా చిరాగ్గా అయిపోతుంది. ఇల్లంతా చిరాగ్గా అవ్వకుండా ఉండాలంటే కనుక జస్ట్ బ్రష్ తోటి టూత్ బ్రష్ తోటి మొత్తం దాన్ని వాటర్ తోటి లైట్గా దాన్ని తుడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలా అయినా పర్వాలేదు, ప్రాబ్లం లేదు. అంటే ఇది సింపుల్ వే అనమాట. మనం డబ్బులు ఖర్చు అవ్వకుండా ఉండాలంటే అలా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక వాటర్ ప్రెషర్ది గన్ ఎవరైనా అంటే రెంట్కి కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు. అలా అయినా తీసుకొని మనం దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే ఏసీలన్నీ కూడా ఇన్వర్టర్ ఏసీలో మ్యాక్సిమం వస్తున్నాయి. సో ఏంటంటే మనం వాటర్ అప్లై చేసేటప్పుడు అంటే మన సొంతంగా వాటర్ అప్లై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకొని అప్లై చేసుకోవాలి. మ్యాక్సిమం కాయిల్ చుట్టూ కనుక వాటర్ కొడితే పెద్ద ప్రాబ్లం ఉండదు. మనం ఏంటంటే తెలియగా ఫోర్స్లో అటు ఇటు కొట్టినప్పుడు అక్కడ సెన్సార్లు కానీ బోర్డులు కానీ ఉంటే వాటి మీద పడకుండా ఉంటే చూసుకుంటే మంచిది. బట్ వాటి కూడా పూర్తిగా ఏంటంటే కవర్ అయ్యే వస్తుంది, అతో ప్లాస్టిక్తో కవర్ అయ్యి ఉంటుంది. మ్యాక్సిమం వాటర్ అయితే అందులోకి వెళ్ళవు. ఒకవేళ మనకు తెలియకుండా ఒకవేళ పడితే కనుక మ్యాక్సిమం వాటిలో సెన్సార్లు పోయే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి సెన్సార్లు పోయే ప్రాబ్లం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాటి వరకు వాటర్ కొట్టేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. మ్యాక్సిమం ఇది క్లీన్ చేస్తే అయితే ఏసీ అయితే మొత్తం కంప్లీట్గా పాత కండిషన్లోకి అయితే వచ్చేస్తుంది. ఏ వస్తువైనా క్లీనింగ్ చేసుకోకపోతే కొంచెం డస్ట్ అయితే బాగా పడుతుంది కదా. మ్యాక్సిమం ఏంటంటే మన ఇంట్లో ఫ్యాన్ తిరిగేటప్పుడు వచ్చే డస్ట్ అంతా ఏసీ ఒకవేళ దగ్గర ఉంటే కనుక ఏసీ మీదే ఏదైతే ఫిల్టర్స్ ఉంటాయో ఆ ఫిల్టర్ లాక్కుంటుంది అనమాట ఏసీ ఆన్ చేసినప్పుడు.
సో ఇప్పుడు మా ఏసీ అయితే పూర్తిగా క్లియర్ అయిపోయిందండి, మొత్తం నీట్గా ఉంది. ఏసీ కూడా పాత కండిషన్లోకి వచ్చింది. థ్యాంక్స్ అండి వాచ్ చేసినందుకు. థ్యాంక్ యూ.